కోటి కాంతుల సమాహారమైన కార్తీక పురాణానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనము పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 25వ రోజున 49, 50 అధ్యాయములు పారాయణము చేయవలెను. మీరందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అందిస్తున్న సహాయ సహకారాల వల్ల ఈ ఛానల్ త్వరితగతిన పురోగతిని సాధిస్తున్నది. ఎప్పటికీ నిరంతరము మన సహాయ సహకారాలు ఈ ఛానల్కు ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక ఛానల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ 49వ అధ్యాయంలో పృథు చక్రవర్తి నారద మహర్షుల వారిని ఇంకా ఇలా అడిగారు. ఓ నారద మహర్షి, ఈ కార్తీక వ్రతాన్ని ఇంతకు మునుపు ఎవరైనా చేశారా? వారెలా ఈ వ్రతాన్ని ఆచరించారు? దాని ఫలితమేమిటో నాకు సవివరంగా తెలియజేయమని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. ఇప్పుడు నారద మహర్షి, ఓ పృథు చక్రవర్తి, పూర్వము సహ్యపర్వత ప్రాంతంలో కరవీరమనే ఊరుండేది. ఆ ఊరిలో ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యము హరిపూజలో ఉంటూ నిత్యము నారాయణ స్మరణతో కాలం గడిపేవాడు. ధర్మశీలుడు, అతిథి సేవా పరాయణుడైన ఆ ధర్మదత్తుడు ఒకనాడు కార్తీక మాసంలో విష్ణు జాగరణ చేయదలుచుకున్న వాడై తెల్లవారుజామున లేచి పూజా ద్రవ్యమును సిద్ధం చేసుకుని ఊరి చివరనున్న వైష్ణవాలయానికి బయలుదేరాడు. అలా బయలుదేరిన ఆ బ్రాహ్మణోత్తమునికి మార్గ మధ్యంలో అతి భయంకరమైన కలహ అనే రాక్షసి కనిపించింది. అది వంకర తిరిగిన ఘోరమైన కూరలతో, పొడువాటి నాలుకను బయటకు చాపి, చింత నిప్పుల్లాంటి ఎర్రని కన్నులతోనూ, సూది మొనల్లాంటి పొడవైన ముక్కుతోనూ, చేటల్లాంటి చెవులతోనూ, విరబూసిన చింపిరి జుట్టుతోనూ, నుదుట ఒక గుండ్రని కన్ను కలిగి వరాహం వలె ఘూర్నిస్తూ దిగంబరి అయి వళ్లంతా మెలికలు తిరిగిన వంకర వెంట్రుకలతోనూ, చూపరులకు భీతి నొందునట్లు ఉగ్ర రూపంతో నుండి బ్రాహ్మణునికి ఎదురుపడింది. దానిని చూడగానే ఆ విప్రునికి పై ప్రాణాలు పైననే పోయాయి. భయంతో కంపించిపోయాడు. వణుకుతూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన వద్దనున్న కమండలంలోని ఉదకమును వెదజల్లుతూ ఒక్క దెబ్బ వేశాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ పూజా సామాగ్రితోనూ ఉదకంతోనూ కొట్టాడు, అప్పుడు ఆ భయంకర రాక్షసికి అవి తాకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తక్షణమే అది ఒక అందమైన వనితగా మారిపోయింది. జ్ఞానసిద్ధి కూడా ప్రాప్తించడం వలన అది ఇలా చెప్పసాగింది. ఓ బ్రాహ్మణోత్తమ, నా పేరు కలహ. నేను గత జన్మలో కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని. అత్యంత కఠినాత్మురాలుగా ఉండడం వల్ల అందరూ నన్ను ఏవగించుకొని అసహ్యించుకునేవారు. నా భర్తను నేనెప్పుడు పట్టించుకొనలేదు. ఆయన ఆజ్ఞను ఎప్పుడూ నేను పాటించేరుగను. నా భర్త చెప్పే హితవు పలుకుల నాలకించేదాన్ని కాను. అత్యంత అహంకార భావంతో అందరినీ తృణీకరించి మెలిగేదాన్ని. భర్తకు ఏనాడు సహకరించి ఎరుగను. నన్ను వదలని నా గర్వాన్ని, కాఠిన్యతను, దయారహిత హృదయాన్ని చూసి నా భర్త నా పట్ల విసుగు చెంది నన్ను వదిలివేసి వేరొక వివాహం చేసుకోవాలనుకున్నాడు. నేనేనాడు ఆయనను సుఖపెట్టలేదు సరికదా, పైపెచ్చు మరొక వివాహం చేసుకోవాలనుకున్న అతని కోరికను గుర్తించి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను. నా పట్ల తీవ్ర విముఖతతో నున్న నా భర్త ఒక్కసారిగా కన్నూరి పుట్టుకున్నాడు. అంతటి మహానుభావుడు ఆయన. అయితే నేను అత్యంత దుర్మార్గురాలిని కదా. ఇక నన్ను తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చారు. నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి పడరాని పాటలు కల్పించిన నాకు యమదూతలు గాక విష్ణుదూతలు వస్తారా? ఎవరి ప్రవర్తన ఎటువంటిదో వారి వారి మనసులకు తెలుస్తుంది కదా. సరే, ఆ యమదూతలు నన్ను తీసుకొని తిన్నగా యముని ముందు నిలబెట్టారు. యమధర్మరాజు తన లేఖకుడైన చిత్రగుప్తుని వైపు తిరిగి, చిత్రగుప్త, ఈమె ఎట్లాంటిదో సెలవిమ్మని అడిగారు. అప్పుడు చిత్రగుప్తుడు వెంటనే చిట్టా తెరిచి చూశాడు. ఏముంటుంది అందులో? ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తే కదా. అంతటి పాపాత్మురాలైన నా చిట్టాలో అన్నీ పాపభూయిష్టమైన కర్మలే, ఒక్క సత్కార్యం కూడా లేదు. వెంటనే చిత్రగుప్తుడు, అయ్యా, ఈమె చిట్టాలో మంచి మచ్చుకైనా కానరాదు. ఈమె ఒక దుష్టురాలు, దుర్మార్గురాలు, కఠినాత్మురాలై నిత్యము తన పతిని పలు బాధలకు గురి చేసింది. దయా దాక్షిణ్యాలు ఈమెలో ఇసుమంతనేనూ లేవు. మిక్కిలి గర్విష్టి అయి 10 మందిని తులనాడింది. ఈమెకు నేతులు తప్ప నీతులు గిట్టవు. అత్యంత భోజన ప్రియురాలే సుఖించింది. తాను షోట్రసోపేతమైన భోజనం చేసిన తర్వాతనైనా కనీసం భర్తను భోజనానికి పిలిచేది కాదు. కావున ఈమె అత్యంత పాపిష్టురాలు మహాప్రభు అని విన్నవించుకున్నాడు. యమధర్మరాజు ఉగ్రుడైపోయాడు. ఓసి దుర్మార్గురాల,
నీ పైశాచిక ఆనందం కోసం నీ పతిని పలు ఇక్కట్లకు గురి చేశావు. పతికి పెట్టకుండా పట్టెడన్నం కూడా ముట్టరాదనే ఇంగిత జ్ఞానం కూడా లేక మెలిగావు. అందుకుగాను నీవు మేక జన్మనెత్తి తిండికి అరులు చాచెదవుగాక. నిత్యము భర్తను ఆడిపోసుకుంటూ తిండి పెట్టక బాధలు పెట్టినందుకు గాను పంది యోనిలోని పురుగువై పుట్టెదవుగాక. భర్తకు పెట్టకుండా అన్నమునంతను నీవే ఆరగించినందుకు పిల్లి యోనియందు జన్మించి నీ పిల్లలను నీవే భక్షింతువుగాక. ఆత్మహత్య మహాపాపం గనుక ప్రేత శరీరాన్ని పొంది నిందితమైన జీవితంతో నివసించదవుగాక. నీవింక ప్రేత శరీరంతో నుండి నిర్జల ప్రదేశంలో ఉండేదవుగాక. అటు పిమ్మట పైన చెప్పిన మేక యోనియందు, పంది యోనందును, పిల్లి యోనియందును పుట్టి దుర్భర జీవితములను ఎన్నో గడిపి ఆపై సత్కార్యములు చేయుదువుగాక అని దండన విధించాడు యమధర్మరాజు. ఓ బ్రాహ్మణుడా, అది మొదలుకొని నేను ఈ ప్రేత శరీరంలో 500 సంవత్సరముల నాటి నుండి ఉన్నాను. ఆకలి దప్పులతో అలమటిస్తున్నాను. నా గత జన్మను తలుచుకొని దుఃఖిస్తున్నాను. పిమ్మట నేను కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి వచ్చాను. ఇక్కడ సంచరిస్తూ ఉండగా మీరు నా కంటబడ్డారు. అతి పవిత్రమైన తులసి జలాలు, పుష్పాలు నన్ను తాకగానే నాకీ పాటి జ్ఞానోదయం కలిగింది. ఓ పుణ్యమూర్తి, ఇక నీవు ఈ ప్రేత శరీరం నుంచి అటు పిమ్మట ఎత్తవలసిన త్రయోనుల జన్మల నుంచి నాకెట్లు విముక్తి కలుగగలదో సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ భూసురుణ్ణి ప్రాధేయపడిందా కలహ అనే రాక్షసి. కలహ చెప్పిందంతా విన్న బ్రాహ్మణోత్తముడు కరుణాంతరంగుడై తీవ్రంగా ఆలోచించి ఇట్లు చెప్పసాగాడు. 49వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, భర్తను దూషించినందుకు ఈ కలహ అనే స్త్రీ తన కుటుంబ బాధ్యతను భార్యగా నిర్వర్తించకుండా అలాగే గృహిణిగా తన విద్యుద్ధర్మమైన పతిసేవను కూడా మరచి దూషించి అతనిని చిత్రహింసలు గురి చేసినందువల్ల భయంకరమైన బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. ఇప్పుడు 50వ అధ్యాయము పారాయణం చేద్దాం. కలహ చెప్పినదంతా విన్న కరుణాంతరంగుడైన ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు. ఓ కలహ రాక్షసి, దానాలు, వ్రతాలు, తీర్థయాత్రలు, భగవద్భక్తి, భగవదారాధన, భగవత్సేవ మున్నగు వాని వలన పాపములు నశిస్తాయి. కానీ నీవు చేసుకున్న పాపాలు అత్యంత ఘోరమైనవి. అదిగాక నీవిప్పుడు మాంసరహితమైన ప్రేత శరీరంలో ఉన్నావు. కాబట్టి నీకు ఆ అర్హత లేదు. నీవు చేసిన ఘోరాతి ఘోర పాపాలు పైన చెప్పిన స్వల్ప పుణ్య కార్యాలతో తీరేవి కావు. నీ చరిత్ర నన్ను కలిచివేసింది. కావున నేను నా బాల్యం నుండి ఆచరిస్తూ వస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగాన్ని నీకు ధారపోస్తాను. తత్ఫలితంగా నీవు నీ పాపాల నుండి విముక్తురాలవై ముక్తిని పొందెదవుగాక అని చెప్పి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో ఆమెను అభిషేకించి తన బాల్యం నుండి సంపాదించుకున్న కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. అంతే, ఆ మరుక్షణమే కలహ తన ప్రేత శరీరాన్ని పోగొట్టుకుని దివ్యమైన సుందరాంగిగా అద్భుతమైన లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ సౌందర్య రాశిగా మారిపోయింది. ఆ మార్పుకు అచ్చరు చెందిన ఆ కలహ పరమానందంతో ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచుండగా విష్ణుదూతలు ఆకాశం నుండి రానే వచ్చారు. పుణ్యశీల, సుశీల అను 2 విష్ణుదూతల విమానం నుండి దిగి కలహను గౌరవ మర్యాదలతో విమానం ఎక్కించారు. విమానంలో కలహ అప్సరసలచే సేవలు అందుకొనసాగింది. ధర్మదత్తుడా విష్ణు పార్షదులకు వందనం చేశాడు. అంతటా పుణ్యశీల, సుశీల 2 ధర్మదత్తుడికి ప్రణమిల్లి, ఓ పుణ్యమూర్తి, నీ దయాబుద్ధి అత్యంత శ్లాఘనీయము. నీ దానగుణము అమోఘమైంది. దీనుల పట్ల నీవు కనబరిచే శ్రద్ధ కడు ప్రశంసనీయము. నీ ధర్మనీతి కొనయాడదగినది. ఒక్క దీనురాలి కోసం లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోసిన నీ గొప్పతనమేమని చెప్పగలము. ఈ త్యాగ గుణం వల్ల నీవు అందరాని ఎత్తులకు ఎదిగిపోయావు. నీ 100 జన్మ పాపాలు పటాపంచలైపోయినాయి. నీవు చేయించిన తులసి స్నానం వలన ఆమె యొక్క పూర్వ పాపాలన్నీ సర్వనాశనమైపోయాయి. నీవామెకు అర్పించిన దీప దానం వలన ఆమె తేజో రూపాన్ని సంతరించుకుంది. తులసి దళాల స్పర్శ వల్ల ఆమె విష్ణు సాన్నిధ్యాన్ని పొందబోతున్నది. ఓ పుణ్యధామ, మానవ సేవయే మాధవ సేవ అనే నిత్య సత్యాన్ని పాటించి చూపావు. మానవ సేవ పుణ్య ఫలం వలన మానవుడు కోరుకున్నది తీరకపోవడం అంటూ ఏదీ ఉండదు. విష్ణు ధ్యాన చిత్తుడివై నీవు చిరకాలము నీ 2 భార్యలతో కలిసి విష్ణు సాన్నిధ్యాన్ని పొంది సుఖించగలవు. ఓ ధర్మదత్త, నీ భవిష్యత్తు కూడా చెబుతున్నాము విను. నీ పూర్వపుణ్య ఫలం వలన నీవు మరలా ఈ భూమిపై సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుట్టి అప్పుడు కూడా వీరిద్దరినీ భార్యలుగా పొందగలవు. ఇప్పుడు నీచే పవిత్రురాల అయిన ఈ కలహ నీకు 3వ భార్య కాగలదు. ఆమె కైక అనే పేరుతో పిలువబడుతుంది. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే శ్రీ మహావిష్ణువు ఒక మహత్కార్యము కై నీ పుత్రుడుగా అవతరిస్తాడు. అతనితో పాటు శ్రీ మహావిష్ణువు ఆయుధాలైన
శంఖ చక్ర శేషులు కూడా నీ కుమారులుగా అంటే జ్యేష్ఠ కుమారునికి అండగా ఉండడానికి పుడతారు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను, శంఖ చక్రాలు భరత శత్రుఘ్నుడిగాను ఆవిర్భవిస్తారు. ఓ ధర్మదత్త, కార్తీక మాసము విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసము కనుక ఈ కార్తీక మాసములో విష్ణుమూర్తికి చేయు పూజ విశేష పుణ్య ఫలాలను ఇస్తుంది. ఇది సత్యము. ఈ కార్తీక వ్రతంతో సమానమైన వ్రతాలు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ లేవని తెలుసుకో. మహోన్నతమైన నీ కార్తీక వ్రత పుణ్యంలో సగము ఇచ్చినందుననే ఈ కలహ విష్ణు సాన్నిధ్యాన్ని పొందింది. కలహను కాపాడాలనే నీ కోరిక నెరవేరింది కనుక నీవింకా అత్యంత సుఖ సంతోషాలతో వర్ధిల్లమని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు ఆ విష్ణు పార్షదులు. 50వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, కార్తీక మాస వ్రతానికి, కార్తీక మాసానికి సరియగు మాసము కానీ, శ్రీమన్నారాయణునికి, శ్రీ మహావిష్ణువుకు సరియగు దైవము కానీ, గంగతో సమానమైన తీర్థము కానీ లేవని మనకు కార్తీక మాస వ్రతాచరణ వల్ల, కార్తీక మాస పురాణం వల్ల తెలుస్తున్నది. కావున మనము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ హరిహరాదులను పూజించి వారి కృపకు పాత్రులవుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఈ కార్తీక మాస వ్రతాచరణ, ప్రదానము, వస్త్రదానము మరియు అన్నదానము ఇటువంటి మహత్కార్యాల్లో పాల్గొనండి. విరివిగా పాల్గొంటే ఈ మాసము మనకు ఎంతో పుణ్యఫలాన్ని అందజేస్తుంది. ఎందుకు ఆలస్యం? ఈ సువర్ణ అవకాశాన్ని ఎవ్వరు కూడా జారవిడ్చుకోకూడదు. ప్రతి ఒక్కరము సద్వినియోగం చేసుకుందాము. ఓం శ్రీ తులసి దేవ్యే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.